ఆదిపురుష అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము దులుపుతున్నాయి. అందుకు తగ్గ అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ జోరు పెంచుతుంటే పవన్ ఏమో స్ట్రాటజీ మార్చాడు. అలానే పవన్ బయోపిక్ తో రామ్ చరణ్ షాక్ ఇచ్చే పనిలో ఉంటే కత్తి తిప్పుతూ బిజీ అయ్యాడు ఎన్టీఆర్. ఇలా ఈ వీక్ బడా స్టార్లంతా సెట్ లో సందడి పెంచేస్తున్నారు. ఆదిపురుష్ మూవీ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు పెరిగింది. యుఎస్ లో ఆదిపురుష్ టీం ప్రమోషన్ షురూ చేసింది. కానీ తెలంగాణ, నార్త్ ఇండియాలో జరగాల్సిన ప్రమోషన్ మాత్రం జరగట్లేదనే కామెంట్స్ పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కొత్త స్కెడ్యూల్ 5 రోజులే అని తెలుస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్కెడ్యూల్ కి పవన్ 15 రోజుల డేట్స్ ఇచ్చాడట. తను కమిట్ అయిన సినిమాలని దసరాలోపు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట పవర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తాలూకు కొత్త స్కెడ్యూల్ 35 రోజులు ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఇక అక్టోబర్ 15 లోపు టాకీ పార్ట్, సాంగ్ షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు మహేష్ బాబు. అందుకు తగ్గట్టే 3 స్కెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేయబోతుందట ఫిల్మ్ టీం. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఇది పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటున్నారు. జనసేన అలానే పవన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దగ్గర పోలికలుండేలా గేమ్ చేంజర్ లో చెర్రీ రోల్ డిజైన్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న దేవర షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఇంటర్వెల్ బ్యాంక్ తాలూకు సీన్స్ తెరకెక్కిస్తున్నాడట కొరటాల శివ. ఈ యాక్షన్ సీన్స్ కోసం వేసిన సెట్ లో పాటని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దేవర మూవీలో జాన్వీ కపూర్ విలన్ అయిన సైఫ్ సవత్తి కూతురు పాత్రలో కనిపించనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక పుష్ప 2 షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. అయితే పుష్ప 2 తాలూకు ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ లో పులి యానిమేషన్ కోసం మళ్లీ తెరకెక్కిస్తున్నారట. విజయ్ దేవరకొండతో పూజా హెగ్డే కలిసి చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. పరశురామ్ మేకింగ్ లో తెరకెక్కే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారట. అల్లు అరవింద్ 14 రీల్స్ ప్రొడక్షన్స్ లో పరశురామ్ కి ఉన్న వివాదాలని దిల్ రాజు పరిష్కరించారని ప్రచారం జరుగుతోంది.